యశ్మిన్ తగులుకుంటాడు మీరు చూడు 4 వారాలు చూడండి. ఇప్పుడు నిఖిల్ గాడు ఎవరిని తగులుకుంటాడు, మన యశ్మిన్ తగులుకుంటాడు. ఎందుకంటే సోనియాది కాదు అక్కడ తప్పు, నిఖిల్ తప్పు, నిఖిల్ కావాలి. అందుకే ఎవరు అమ్మాయిలు అందంగా ఉంటే దాన్ని తగులుకుంటాడు. కానీ సోనియా అందంగా ఉంది కాబట్టి సోనియా తగులుకుంటాడు. అంతే తేడా, అంతే అన్న. సోనియా మాత్రం మళ్ళీ బయటకు వెళ్ళి రావాలి. సోనియా చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది నువ్వు ఫ్యాన్ ఫాలోయింగ్ బయట లేదు కదా, అందరూ తిడుతున్నారు. అంటే ఒక మనిషి మీద ఒక కామెంట్, ఒక యూట్యూబ్ ఆన్ చేసి ఒక కామెంట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఆ మనిషి మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందన్న సోనియా. అయితే ఎలా ఆడుతున్నారు అడిగారు మీరు? అడగారు. సరే అయితే ఉన్నట్టు లేదంటే నైట్ కనబడుతుంది. ఇక్కడ డాన్స్ చేసినట్టు అనిపిస్తుందా? మనం ఏమైనా షార్ట్లు పెట్టుకుంటున్నాం, ఆమె డాన్స్ చేయట్లే. అరే డాన్సర్ గా తీసుకున్నాం నిన్ను. నువ్వు ఒక్క రోజైనా పొద్దున నీకోసం స్పీకర్ పెడతారు. డాన్స్ చేసినావు ఈ రోజైనా? లేదే. నైట్ అసలు నీరసం మనిషి, అయితే నీరసం మనిషి. మంచి ఎవరికి కావాలన్నా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా? ఎంటర్టైన్మెంట్ 100%. అది 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 గొడవలు కావచ్చు, అది అది ఏదైనా కావచ్చు. విష్ణుప్రియ అసలు ఒక నచ్చలేదు, ఒక మాట వదిలితే తప్పు. కానీ విష్ణుప్రియ గలీజ్ గా, అసలు ఎంత గలీజ్ అంటే అమ్మాయి అంటే ఎట్లుండాలో అనుకుంటున్నారు. అవతలోడికి లైన్ వేయాలి, అవతలోడే మన దగ్గరకు వచ్చినట్టు చేసుకోవాలి. మనం వల్లేదు. సోనియా ఎట్లా ఆడింది, ఇట్లా సైగా చేస్తే నిఖిల్ గాడు వచ్చి అంత స్ట్రాంగ్ ప్లేయర్ ని కూడా చూపెట్లు వేసుకుంది. నాకు వాడంటే ఇష్టం, నాకు ఏమంటే ఇష్టం, వాడంటే వాడు పాడబడి పడిపోతా అట్లా చెప్పిపోతానా అమ్మాయి అట్లా నచ్చలేదు నాకు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వచ్చేస్తారు? మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్నారు, 9 కానీ తీసేయండి సార్, 9 కానీ తీసేయాలి. ఎవరు రమ్మంటావా? కొంచెం గ్లామర్ ఉంటుంది కదా, మరి గ్లామర్ మొత్తం బయట ఎవరికి? ఎవరు 9 కా గ్లామర్ ఉందా? కొంచెం పొట్టలకి అసలు సోనియా దాంట్లో సగం ఉంటది, 9 కా ఉంటది. పిల్ల ఉంటుంది. ఇప్పుడు నిత్యమైన ఎలా ఫాలో అయింది ఆమె ఉంటారు కదా. సోనియా ఎట్లుంటది పర్సనాలిటీ, కలర్. సోనియా కోసం నువ్వు చేసేటప్పుడు అసలు సోనియా చూడు లవ్ ట్రాక్ నడుపుతున్నా అని చెప్పిందా? నా తమ్ముడు అని చెప్పింది. ఇద్దరు పడేసింది. నిజంగా నేను కాన్సన్ట్రేషన్ లవ్ చేస్తా అంటే నబీల్ కూడా పడుతుంది. నబీల్ ట్రై చేయలే అన్న ఎవరు, కానీ నబీల్ చాలా ప్లాన్ గా వచ్చింది. ఎవరు ట్రై చేయొద్దని చెప్పి ప్లాన్ గా వచ్చిండు. అట్లనే ఉండదు కాబట్టి బిగ్ బాస్ కొట్టేస్తారు. టాప్ 2 లో ఉంటాడు, టాప్ 2 టాప్ 1 కూడా అనుకోవచ్చు. ఇంకెవరికి లోపల ఈ మణికంఠ ఎందుకని ఇబ్బంది పెడుతున్నారు? మణికంఠ నీరసపరుస్తాడు అన్న, ఏడ్చి ఎమోషనల్ అవుతాడు. అసలు ఎమోషనల్ అంటే ఆయన ఏడుస్తాడు, మేమందరం ఏడ్చి మా కన్నీళ్ళు లింకిపోతున్నాయి. కానీ ఆయన కన్నీళ్ళు లింకట్లేదు. ఆయనకు భార్య వస్తుంది, అందరూ అతను ఫ్యాన్స్ కూడా వస్తావు. ఆడయా నువ్వు అన్ని గేమ్లలో అంత ఫుల్. కానీ ఒక విషయంలో నా మణికంఠ తోపనొప్పుకోదన్న, గేమ్ లో డోర్ కాడ నిఖిల్ ని ఆపిండన్న. నిజంగా మన దేవరా సినిమాలో ఎన్టీఆర్ కి ఎట్లా పవర్, వరాకి ఎట్లా పవర్ ఉందో అంత పవర్ నా మణికంఠ కనిపించిన. నిఖిల్ ఇట్లా ఒక్కడ ఆపేసిండు గట్టిగా. స్ట్రాంగ్ ప్లేయర్ అన్న మణికంఠ. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు ఉంటారు? నిఖిల్, నైనిక, లేకపోతే ఆదిత్య ఓం. ఫస్ట్ వీక్ నుంచి ఆదిత్య ఓం అంటున్నారు, కానీ ఇది అతను ఇంతవరకు ఎలిమినేట్ అవ్వలేదు. మీరు ఏమంటారు? ఆదిత్య ఓంకి ఓట్లు పడుతున్నాయి, మంచితనం వల్ల ఓట్లు పడుతున్నాయి. కానీ అంటే ఆయన చేసిన బయట మంచి ఎట్లుందన్న, దత్తత కొన్ని గ్రామాలు కూడా దత్తత తీసుకున్నాడు ఆదిత్య ఓము. సో వాళ్ళు కూడా మా ఆదిత్య ఓం ఓటు అలని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక మనిషి పరంగా అయితే చాలా మంచోడు, కానీ గేమ్ పరంగా బిగ్ బాస్ లో అర్హత పరంగా క్వాలిఫికేషన్ పరంగా అలాంటి వాళ్ళు ఉండదు. నేనే గెలవాలి అనే ముందు కుతంత్రాలు ఉన్న వాళ్ళే ముందుకు సాగుతారు. పల్లె ప్రశాంత్ ఎట్లా నేనే గెలవాలి, నేను గెలవట్లే అని చెప్పేసి అట్లా కాన్సన్ట్రేషన్ ఉండేటోడు కాబట్టి బిగ్ బాస్ గెలిచిండు. ఈయన అందరిలో నేను ఒకరిని, నేను ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటే బాగుంటది అని అనుకునే టైప్ కాబట్టి గెలవలేడు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.